రాష్ట్రానికే ఒక స్టడీ సర్కిల్, ఖమ్మం స్టడీ సర్కిల్ అంటే ఒక ఆదర్శంగా నడిపినటువంటి, అది ఒక ఉద్యమంలాగా నడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఖమ్మం జిల్లా సెంటర్లో మళ్ళా లెనిన్ గురించి మనం కొత్త విషయాలు, కొత్త కోణాన్ని చెప్పాలంటే ఏం మిగిలింది అని మొదటి సంశయం వచ్చింది. మంచి అంశాన్ని, సమకాలీన ప్రపంచంలో లెనినిజం, అది లెనినిజాన్ని మార్క్సిజం తోటి జోడించినప్పుడే ఆ రెండు కుడి ఎడమ కన్నుల్లాగా మార్క్సిజం పక్కనే లెనినిజం లేకుండా లేదు. కాబట్టి ఆ రెండు కళ్ళ లాంటి మనిషికి మార్క్సిజాన్ని అది ఒక సిద్ధాంతంగా, ఒక ఫిలాసఫీగా మార్క్స్ ఎంగెల్స్ కష్టపడి రూపొందిస్తే ఆ ఫిలాసఫీని ఇన్ ప్రాక్టీస్, ఆచరణలో లెనిన్ దాన్ని ఒక వెనుకబడినటువంటి దేశంలో, సామ్రాజ్యవాదం దేశాలన్నిటిలో కన్నా వెనుకబడిన దేశం, ఒక వెనుకబడిన దేశంలో సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేసి దాన్ని ఒక 70 సంవత్సరాల వరకు దాని ఆయుష్ని ఉంచినటువంటి సిద్ధాంతవేత్త కామ్రేడ్ లెనిన్. మనం ఇప్పుడు ఈ సమకాలీన ప్రపంచంలో లెనిన్ చెప్పినటువంటి అనేక విషయాలు, దాని రెలివెన్సీ, ప్రాసంగిత అంటాం మనం ఇప్పుడున్న దానికి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, భవిష్యత్తులో మన పార్టీ పురోగమనానికి భారతదేశంలో, ఇక్కడ మన జిల్లాలో, ఇక్కడ మన ప్రాంతంలో మనల్ని ఎట్లా మనం రూపాంతరం చెందించుకోవాలి, అది అంటే గుడ్డిగా ఒక సిద్ధాంతాన్ని నమ్మటం వేరు, దాన్ని విశ్వసించటం వేరు, దాన్ని ఆచరణలోకి తీసుకురావటం. కాబట్టి సిద్ధాంతం పట్ల విశ్వనీయత ఎంత ముఖ్యమో దాన్ని ఆచరణలో తెచ్చేటప్పుడు దాని కష్టం తెలుస్తుంది. సిద్ధాంతం చెప్పటం కష్టమైతే దాన్ని ఆచరించడం ఇంకా కష్టం. ఆ కష్టంలోనే దాని రుజుత్వం తేలుద్ది. కాబట్టి లెనిన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన మొత్తం జీవితంలో చాలా తక్కువ వయసులో చనిపోయాడు. 53 సంవత్సరాల 10 నెలలు బతికాడు. 54 కూడా పూర్తి కాల. 1870 ఏప్రిల్ 22న పుట్టాడు. మనం కరోనా సమయంలో 1920లో ఆయన 150 జయంతి ఉత్సవాలను జరుపుకున్నాం కరోనా సమయంలో. అందువల్ల పెద్ద లోతుగా వెళ్ళలేకపోయింది పార్టీ కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల తర్వాత ఆయన వర్ధంతి, 100 సంవత్సరాలు పూర్తయిన వర్ధంతి కరెక్ట్గా ఈరోజు జనవరి 21వ తారీఖు 1924వ సంవత్సరంలో ఆయన మరణించాడు. ఇప్పుడు కరెక్ట్గా 100 ఏళ్ళు పూర్తయింది. 100 ఏళ్లలో ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం మనకేమిచ్చింది? దాని మీద ఇప్పుడు కారుకోతలు కూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో పోయటం కాదు, ఇప్పుడు పుతిన్, అక్కడ ఉన్నటువంటి పుతిన్ పోయినసారి ఉక్రెయిన్ యుద్ధంలో ఒక మాట అన్నాడు, ఆ లెనిన్ చేసిన తప్పు వల్లే ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పేసి. ఏంది లెనిన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఆ రోజు జాతులకు స్వయం నిర్ణయాధికారం ప్రకటించేశాడు. ఆ ఉక్రెయిన్ స్వయం నిర్ణయాధికారంతో అది ఒక దేశంగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని తోటి మేము యుద్ధం చేయాల్సి వస్తుంది, ఆయన చేసినటువంటి తప్పు వలన మేము ఇప్పుడు. కాబట్టి
ఆయన మీద ఇప్పుడు ఆయన సిద్ధాంతం మీదనే ఆ దేశంలో పుతిన్ అనేటువంటి ఆ దేశానికి నాయకుడుగా ఉన్నటువంటి ఆయన అట్లాంటి కారుకోతలకు వస్తుంటే, ఆ రోజు జాతులకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలని లెనిన్ ఏ సందర్భంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అది విప్లవోద్యమానికి ఎట్లా ఉపయోగపడింది, అవన్నీ అప్పుడు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు. అందుకని నేనేదో సినిమా గుంటూరు కారమా మిర్చి కారం ఏదో ఒకటి ఉంది, గుంటూరు కారంలో లెనిన్ మార్క్స్ని విలన్లుగా చూపించేవండి వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలో. ఇవన్నీ మనం రోజు చూస్తూ ఉన్నాం. అంటే ఆ కారుకోతలు కూసేటువంటి వాళ్ళు, విష ప్రచారం చేసేవాళ్ళు ఇప్పటికీ రేపటికి ఎల్లుండి కూడా ఉంటారు వాళ్ళు. కానీ ఇవాళ మనం విప్లవోద్యమంలో పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళని లెనిన్ నుంచి ఏం నేర్చుకోవాలి? కాబట్టి ఆయన జీవితంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాఠశాలని అసలు అది అనంతం తెలుసుకుంటూ పోతుంటే ఈవెన్ మనకి ఒక పార్శ్వమే తెలుస్తుంది, రెండో పార్శ్వం అర్థం కాకుండా ఉంటుంది. నాకు తెలిసి మొత్తం లెనినిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే లెనినిజం అర్థం కావాలంటే ముందు మార్క్సిజం అర్థం కావాలి. మార్క్సిజం అర్థం కావాలంటే ముందు పెట్టుబడిదారీ విప్లవాలు అర్థం కావాలి. దానికన్నా ముందు ఊహాజనిత సోషలిజాన్ని గురించి అర్థం కావాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. మార్క్స్ సిద్ధాంతం రాసేటప్పుడే ఆయన కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసేటప్పుడు చాలా చిన్న పుస్తకంలోనే చాలా విషయాల్ని పొందుపరిచాడు. మేనిఫెస్టో అంతా కూడా 32 పేజీలు. మొత్తం ప్రపంచ చరిత్రని ఒక సిద్ధాంత రూపంలో, వర్గ పోరాట రూపంలో ముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన యూరప్ని భూతం ఆహ్వానించింది అవన్నీ ఫస్ట్ పాయింట్లో మనకి కనపడేటప్పుడు, నేను ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి నాకన్నా ముందు 3 గురువులు ఉన్నారని చెప్పాడు. ఒకటి జీవకణ సిద్ధాంతం. అప్పుడు దాకా ప్రపంచంలో జీవకణ సిద్ధాంతం, అసలు కణ సిద్ధాంతం అనేది ప్రపంచంలో మానవ రూపం ఏర్పడటానికి ఒక నిర్జీవ పదార్థంలో నుంచి జీవ పదార్థం ఉద్భవించింది. ఆ జీవ పదార్థంలో నుంచి ఏకకణం వచ్చింది, ఏకకణం నుంచి బహుకణం, బహుకణం నుంచి మనిషి వరకు జరిగినటువంటి బయలాజికల్ ప్రాసెస్. దానికి మొత్తాన్ని ఆ జగదీష్ చంద్రబోస్ సూచించినటువంటి కణ సిద్ధాంతం నాకు ఉపయోగపడింది అన్నాడు. అంటే మార్క్సిజానికి ముందు మొదట ప్రేరేపణ బయలాజికల్ సెల్. మనం మానవ శరీరాన్ని మొత్తం విభజించుకుంటూ పోతే ఒక చిన్న కణం, సెల్ అంటాం మనం ఇంగ్లీష్లో, తెలుగులో కణం అంటాం. ఆ ఏక కణాన్ని గురించి చెప్పినటువంటి సైంటిఫిక్ సూత్రం నాకు ఉపయోగపడింది. ఒకటి, ఆ కణంలో నుంచి మానవుడు పరిణామం చెంది మెదడు రూపంలోకి వచ్చి తన ఇతర జంతువుల నుంచి వేరుపడినటువంటి సిద్ధాంతం పరిణామ సిద్ధాంతం. అది డార్విన్ పరిణామ సిద్ధాంతం. అంటే మార్క్స్ కన్నా ముందు డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రపంచాన్ని ఊపింది. ఇక సమాజంలో మనిషి పుట్టుకు సంబంధించినటువంటి దేవుడి పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పేసింది. అప్పుడు దాకా దేవుడి చుట్టూ ఆకాశంలో తిరుగుతున్నటువంటి ఒక తెలియని ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది, ఒక దైవాంశ సంభూతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, తెలియనటువంటి ఆ శక్తిని గురించి మాట్లాడుకున్నటువంటి దశలో నుంచి అట్లాంటి శక్తులు లేవు అని చెప్పేసి నిరూపించింది డార్విన్ పరిణామ సిద్ధాంతం. కాబట్టి రెండో మార్క్స్ కన్నా ముందే కణ సిద్ధాంతం, డార్విన్ పరిణామ సిద్ధాంతం, ఈ రెండు ఆయనకి పెద్ద వెహికల్స్ లాగా ఉపయోగపడ్డాయి. మూడో సిద్ధాంతం ఏంటంటే
ఇది ఎనర్జీ, శక్తి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం మనం నడిపించేటువంటి ఎనర్జీ, ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ పవర్ దాకా, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అన్నాడు. అది మార్స్ కన్నా ముందే కనిపెట్టబడింది. పారడే దగ్గర నుంచి చాలామంది ఎనర్జీ సిద్ధాంతాన్ని, శక్తి నియంతృత్వ సిద్ధాంతం ఒకటి పెట్టారు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ అంటే ఒక శక్తి ఇంకొక శక్తిలోకి మారుతుంది. ఏ శక్తి గాలిలో నుంచి రాదు, మ్యాటర్ నుంచే శక్తి ఎనర్జీ వస్తుందని చెప్పేసి, ఆ ఎలక్ట్రికల్ పవర్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. కాబట్టి పదార్థానికి శక్తికి ఉన్నటువంటి లింకు అప్పటికే ఈ మూడు నాకు పెద్ద వెహికల్స్ అయినాయని చెప్పేసి మార్క్స్ తనంతట తానే, అవి మూడు లేకపోతే నేను లేనన్నాడు. మార్క్సిజం ఎందుకు ఉద్భవించిందంటే ఎప్పుడో బుద్ధుడి కాలంలో మార్క్సిజం రావచ్చు కదా, మార్క్స్ పుట్టలేదు. ఎందుకంటే ఈ మూడు సూత్రాలు నా మార్క్సిజానికి, నా సిద్ధాంతానికి మూడు వెహికల్స్ లాగా ఉపయోగపడ్డాయి. అవి బేస్. అవి వచ్చిన తర్వాతనే మార్క్సిజం ప్రపంచాన్ని మార్చటంలో, అప్పుడు దాకా ప్రజలకి ఉన్నటువంటి ఒక భావవాదం, ఒక శక్తి, అతీంద్రియ శక్తి మీద ఉన్నటువంటి అపోహలన్నీ తెలియపోయి కార్మికులకి, శ్రమజీవులకి వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధాన్ని మార్క్సిజం ఇవ్వగలిగింది, భౌతిక శక్తిని ఇవ్వగలిగింది. అప్పుడు దాకా మనిషి ఏంటి, నేను ఎట్లా పుట్టాను, ఎందుకు పుట్టాను, ఇదేంటి, చుట్టూ ఉన్నానంటే సూర్యుడు, చంద్రుడు, నిప్పు, నీళ్లు, భూమి, ఆకాశం, మొత్తం పంచభూతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వాడికి అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఒక శక్తి ఏదో ఆవహించింది, ఒక అతీంద్రియ శక్తి ప్రపంచాన్ని నడుపుతుందన్నటువంటి దాన్నే మనం కర్మ సిద్ధాంతం, తలరాత, ఇంకా చెప్పాలంటే మొత్తం మన పూర్వజన్మ సుకృత బలము, పోయిన జన్మలో పాపము, పుణ్యం, నరకం, స్వర్గం, ఇహలోకం, పరలోకం, అక్కడ దాకా వెళ్ళిపోయాడు మొత్తం. ఇవన్నీ తెలియని శక్తులు అడుగుతా ఉన్నాయని, వాటిని పూర్వపక్షం చేసింది మార్క్స్. అయ్యే శక్తి లేవు, ఈ భూమి మీదనే ఒక మానవ శక్తి ఉద్భవించడంతో ప్రపంచాన్ని మార్చే శక్తి ఆవిర్భవించింది. కాబట్టి జంతు దశ నుంచి మానవుడు ఉద్భవించిన నాటికి మానవుడికి అప్పుడు దాకా ప్రపంచాన్ని గురించి చాలామంది తత్వశాస్త్రవేత్తలు ఈ ఫిలాసఫీల గురించి అగమ్యగోచరంగా మాట్లాడారు. అందుకని మార్క్స్ తన మొదటి వాక్యంలో చెప్పాడు, ఇప్పుడు దాకా ప్రపంచంలోని ఫిలాసఫర్స్, తత్వవేత్తలందరూ కూడా ప్రపంచాన్ని గురించి పరిపరి వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు అసలు మన ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటంటే దాన్ని మార్చడం ఎలా, నీ బతుకుని మార్చడం ఎలా, నీ తలరాత సిద్ధాంతాన్ని మార్చడం ఎలా, నీ కర్మ సిద్ధాంతంలో నుంచి నిన్ను ప్రాక్టికల్గా భూమి మీదకి తీసుకురావటం ఎట్లా. ఎంగెల్స్ ఆ సందర్భంలో తర్వాత అంటాడు, ఒక సందర్భంలో మొదటి క్రిస్టియన్ ఫిలాసఫీ రాసినప్పుడు యేసుక్రీస్తు మొదటి కమ్యూనిస్ట్ అన్నాడు, యేసుక్రీస్తు ఈజ్ ద ఫస్ట్ సోషలిస్ట్ అన్నాడు. ఆయన సిద్ధాంతం ఏంటి, ప్రపంచంలో ధనికులు పేదలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని అన్నాడు. కానీ ఎక్కడన్నాడు, ఈ భూమి మీద కాదు, నా లోకంలో, పైలోకంలో. మీరందరూ నా లోకానికి వచ్చిన తర్వాత అక్కడ పేదలు ధనికులు లేనటువంటి ఒక స్వర్గమైనటువంటి మీకు సమానాంతర ఒక సమసమాజాన్ని నేను ఇస్తాను, అందరూ సమానంగా బతికారు. అందుకని ఆయన ఆ వాక్యంలో కూడా అన్నాడు యేసుక్రీస్తు, నా లోకానికి, ఇహలోకం పరలోకంలో, ఇహలోకంలో మీరు కష్టాలు బాధలు అనుభవించండి, అది తప్పదు. ఇహలోకాన్ని గురించి అదంతా తాత్కాలికం, ఈ 4 రోజులు, ఆ తర్వాత నా లోకానికి రండి, మిమ్మల్ని అందరినీ సమంగా చూసుకుంటారు.
ఏ కష్టాలు బాధలు లేనటువంటి ప్రపంచాన్ని నేను ఇస్తాను. అందుకని ఆయన ఒక మాట అన్నాడు, సూది బెజ్జంలో నుంచి ఏనుగు అదే లోపలికి వెళ్ళగలదేమో కానీ నా స్వర్గానికి ధనవంతుడు మాత్రం రావడానికి వీల్లేదు, ధనవంతుడికి ఇక్కడ ప్రవేశం లేదు అన్నాడు. దాంతో ఆయన ఫస్ట్ సోషలిస్ట్ అయిపోయాడు. అదే ఎంగిల్స్ అంటాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు దాకా చాలామంది మత రూపంలో కానీ, ఉద్వేగ రూపంలో కానీ, భావవాదంలో కానీ ప్రపంచాన్ని గురించి సమాజాన్ని గురించి చాలామంది కలలు కన్నారు. వాళ్ళని యూటోపియన్ సోషలిస్టులు అన్నాడు మార్క్స్. సెయింట్ సైమన్, ఫోరియర్ ఇట్లాంటి వాళ్ళు కూడా సమాజాన్ని గురించి కలలు కన్నారు. కానీ మార్క్స్ చేసిన పని ఏంటి? మార్క్సిస్ట్ సిద్ధాంతంతో వాళ్ళందరినీ కూడా పరలోకాన్ని గురించి మాట్లాడారు తప్పితే ఇహలోకంలో మానవుణ్ణి తన కాళ్ళ మీద తను నిలబడేటట్లు అసమానతలు లేనటువంటి, దోపిడీ లేనటువంటి వర్గరహిత సమాజం వచ్చి తీరుతుంది అని మార్క్స్ సిద్ధాంతంలో దానికి మొట్టమొదట ఆయన డైలెక్టిక్స్, గతి తర్క భౌతికవాదాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆకాశంలో వెళుతున్న ఫిలాసఫీని భూమి మీదకి తీసుకొచ్చి ఇది మీ చేతుల్లోనే ఉంది, ప్రజలే చరిత్ర నిర్మాతలు. మొదటి ఆయన డైలెక్టిక్స్ ఆ విధంగా మొదట. ఆ తర్వాత ఆర్థిక రంగంలో జరిగే మార్పులు, ఎకనామిక్స్ని డైలెక్టిక్స్ కన్నా ముందు ఎకనామిక్స్ మీద ఆయన చాలా రీసెర్చ్ చేశాడు. ఎకనామిక్స్ కన్నా వాడికి ముందు తలరాజ్ సిద్ధాంతం మీద పోరాడే శక్తి వచ్చిన తర్వాత ఎకనామిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు 1856లో క్యాపిటల్ రాశాడు. ఆర్థిక రంగంలో జరిగే మార్పులు రాజకీయ రంగంలో ఎట్లా వస్తుంది, రాజకీయానికి ఎకనామిక్స్కి ఉన్నటువంటి సిద్ధాంతాన్ని పెట్టుబడి గ్రంథంలో దాన్ని నిరూపించాడు. ఇక మూడోది వర్గ పోరాట సిద్ధాంతం. అది ఫ్రాన్స్లో వర్గ పోరాటాలన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా సమాజం రెండు వర్గాలు, ఒకటి దోపిడీ గురయ్యేది, ఇంకోటి దోపిడీ చేసే వర్గం, ఈ రెండింటి మధ్య పోరాటమే వర్గ పోరాటం. దానే చరిత్రకు ఉన్నటువంటి సమస్యని చెప్పేశాడు. కాబట్టి మూడు విషయాలు, ఎకనామిక్స్ని, ఫిలాసఫీని, వర్గ పోరాట సామాజిక చరిత్రని, ఈ మూడింటిని కలగలిపి మార్క్సిజం వచ్చేసింది. అంటే సిద్ధాంత రంగంలో మార్క్స్, ఎంగెల్స్ వాళ్ళిద్దరిని విడదీయలేం. మనం మామూలుగా మార్క్స్ని సిద్ధాంతకర్త అని చెప్తుంటాం. కానీ వీటన్నిటిలో కూడా ఈ సిద్ధాంతాన్ని రచించే దాంట్లో మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరు రెండు ఆత్మలు ఒకటే. శారీరకంగా ఇద్దరు రెండు శరీరాలు కావచ్చు, కానీ ఇద్దరు చర్చించకుండా ఏ దాన్ని రాయలేదు. ఇంకా మార్క్స్ రాసినటువంటి సిద్ధాంతాన్ని ఎంగెల్స్ చివరిలో వాటన్నిటిని పూర్తి చేశాడు. ఆయనకన్నా ఎక్కువ సంవత్సరాలు బతికాడు కాబట్టి, ఇంకో 10 ఏళ్ళు తర్వాత చనిపోయాడు కాబట్టి వాళ్ళిద్దరూ లేకుండా ఆ సిద్ధాంతం లేదు. ఆ సిద్ధాంతాన్ని, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని లెనిన్ కాలం నాటికి వచ్చేసరికి దాన్ని అప్డేట్ చేశాడు లెనిన్. దాన్ని అప్డేట్ అంటే మనం ఎప్పటికప్పుడు కొత్త ముఖాలని దానికి, అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి వర్తమాన పరిస్థితికి అప్లై చేయటం ఒక ఎత్తు అయితే, రెండో అంశం ఏంటంటే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు. సిద్ధాంతాన్ని, ఆచరణ రెండింటిని కలబోసాడు. అందుకనే ఒక సందర్భంలో ఆయన అంటాడు, సిద్ధాంతం లేని ఆచరణ, ఆచరణ లేని సిద్ధాంతం, ఒకటి గుడ్డిది ఒకటి ఉంటుంది. ఒకటి గుడ్డిది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు గుడ్డి కుంటే అంటే మనకు పెద్ద సమస్య వస్తుంది, మమ్మల్ని. కాబట్టి మనం వాళ్ళని ఏమన్నా స్పెషల్ ప్రతిభావంతులు అనాలా. గుడ్డోడు కుంటోడు అంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో అట్లా అనేవాళ్ళు కాబట్టి అట్లా రాసేవాళ్ళు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే, ఒకటి చూడలేనిది, ఇంకోటి నడవలేనిది.
కాబట్టి ఈ రెండింటిని జోడించడంలో లెనిన్ చేసినటువంటి మొదట ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సిద్ధాంతాన్ని భూమి మీద ఆచరణలో ఒక దేశంలో, ముఖ్యంగా వెనకబడినటువంటి దేశంలో ఆయన దాన్ని అమలు చేశాడు. ఒక 17 సంవత్సరాల పాటు దాన్ని అమలుపరచడానికి అనేక కష్టాలు పడ్డాడు. దాదాపు 1900 నుంచి 1917 రష్యన్ విప్లవం, మొదటి విప్లవం జయప్రదం అయ్యే వరకు ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు చూస్తే ఆయన జీవితంలో దాదాపు సగభాగం రష్యాలో లేడు. ఆయన ఎప్పటికప్పుడు సైబీరియా ఎడారులకో లేకపోతే యూరప్లో మిగతా దేశాల్లోనే ఆయన జీవితం గడిపేశాడు. దాదాపు ఆయన జీవితంలో సగభాగం ఆ దేశం వదిలిపెట్టి బయట ఉన్నాడు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొదట వాళ్ళ అమ్మా నాన్న మంచి ఉన్నత విద్యావంతులు, లెనిన్ ఇద్దరు ఒక రకంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు. మంచి ఫిజిక్స్ టీచర్ వాళ్ళ నాన్న, ఏమో కెమిస్ట్రీ టీచరు. మంచి ఉన్నత విద్యా కుటుంబం. పిల్లల్ని 6 వాళ్ళకి, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. లెనిన్ 3వ సంతానం. ఒక అక్క, ఒక అన్న ఉన్నారు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు ఆయనకి. వీళ్ళు 6 కూడా వాళ్ళు ఎంత ఉన్నత విద్యార్థులు అంటే వాళ్ళు ఎక్కువ మంది యూనివర్సిటీ చదువుల్లోకి వచ్చినటువంటి వాళ్ళు. పిల్లలు బాగా చదివించారు ఆ రోజుల్లో. ఆ చదువులు చదవడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలో తన 17వ ఏటనే లెనిన్ అన్నని జార్జ్ చక్రవర్తి ఆయనకు వ్యతిరేకంగా రాజద్రోహ కేసు పెట్టి, మాకు వ్యతిరేకంగా ఈ పని చేస్తున్నాడు, జార్జ్ చక్రవర్తి మీద తిరుగుబాటు చేశాడు అని చెప్పేసి ఒక నేర ఆరోపణ చేసి ఉరిశిక్షకి గురి చేశారు. ఉన్న అన్న కూడా చనిపోయాడు. వాళ్ళ చెల్లి అయితే పెట్టుబడి గ్రంథాన్ని 4-5 సార్లు తిరిగేసింది. అధ్యయన గ్రూపులు మొట్టమొదటి వాళ్ళు పెట్టిందంటే మాస్కో ప్రాంతం చుట్టూ చాలా అధ్యయన గ్రూపులు, మనలాగిన స్టడీ సర్కిల్స్ ఎక్కువగా నడిపారు. ఆ రోజుల్లో విపరీతంగా స్టడీ సర్కిల్స్ నడిచాయి. ఆ స్టడీ సర్కిల్స్లో లెనిన్ విశ్వవిద్యాలయంలో ఏమాత్రం ఆయన యూనివర్సిటీ చదువుల్లో తీరుకున్నప్పుడు సమయం వల్ల గ్రామీణ పేటలకు వెళ్ళేవాడు, కార్మిక పేటలకు వెళ్ళి వాళ్ళలో ఈ అధ్యయన బృందాలను ఏర్పాటు చేసి జార్జ్ చక్రవర్తి నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఏ టైం దొరికినా, అర్ధరాత్రి 1 గంటైనా 2 గంటలైనా వెళ్ళి కార్మిక వర్గ పేటల్లో, ముఖ్యంగా వాళ్ళు నివసించే ప్రాంతాల్లో జారు చక్రవర్తి నియంతృత్వం మీద పెద్ద పోరాటం నడిపాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా పాలక వర్గాల నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ పిల్లల్ని ఆ విధంగానే ఎడ్యుకేట్ చేశారు. మొత్తం ప్రజానీకంతో మమేకం చేశారు. ఆ క్రమంలో మీకు ఆయన 70లో పుట్టాడు. 71లో ప్యారిస్ కమ్యూన్ అని ఒకటి జరిగింది. ప్యారిస్ కమ్యూన్ మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఆయన పుట్టిన సంవత్సరం తర్వాతనే ప్యారిస్ కమ్యూన్ జరిగింది. మొదటి రిహార్సల్ అది. సోషలిస్టు విప్లవానికి మొదటి రిహార్సల్ అది 70 రోజులు బతికింది. ఆ తర్వాత ఆ ప్యారిస్ కమ్యూన్ గురించి ఎక్కువ అధ్యయన గ్రూపులన్నీ నడిపిన వాళ్ళు లెనిన్ ఎక్కువ. ఆయన 17వ ఏట. అక్కడ మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి గ్రంథం లెనిన్ జీవితంలో మొట్టమొదటి గ్రంథం ఏంటంటే ప్రజలంటే ఎవరు. ఆయన 70లో పుట్టాడు. 1870లో 87 ప్రాంతానికి అంటే 17 సంవత్సరాల కాలంలోనే ఆయన మొట్టమొదటి గ్రంథం ప్రజలంటే హూ ఈజ్ పీపుల్, హూ ఆర్ పీపుల్. అప్పుడు దాకా ప్రజలంటే ఎవరు, రాజులు, చక్రవర్తులు, రాణులు, వాళ్ళ చుట్టూ తిరిగింది.
కాబట్టి పేద ప్రజల గురించి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పుస్తకం ప్రజలంటే ఎవరు, అది కూడా 60-70 పేజీల్లో పూర్తి చేశాడు. ప్రజలంటే శ్రమ చేసేటువంటి వాళ్ళు, ఉత్పత్తి చేసేవాళ్ళు, ఉత్పత్తి రంగంలో పాల్గొనేటువంటి వాళ్ళు, కష్టజీవులే ప్రజలు. ఇంకొకటి కష్టం మీద బతికేవాడు ప్రజల కింద రాడు. ఇంకొకరి శ్రమను దోచుకునేవాడు ప్రజల కింద రాడు. కాబట్టి మొట్టమొదట పునాది 2 వర్గాలు. ఆ వర్గాల్లో శ్రమజీవులందరూ మన వాళ్ళేను. అదైన తర్వాత 2 ఏళ్ళకి ఇంకో పుస్తకం రాశాడు, హూ ఆర్ ద ఫ్రంట్స్ ఆఫ్ ద పీపుల్. 90 నాటికి వచ్చేసరికి ఆయన 2వ పుస్తకం విడుదలైంది. అన్నీ కూడా మీరు చూస్తే 100 పేజీల లోపలే. మొదట ప్రజలంటే ఎవరో క్లియర్గా ఒక బుక్ విడుదల చేశాడు. ఆ తర్వాత 90 నాటికి వచ్చేసరికి ప్రజలకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు. అప్పుడు దాకా రష్యాలో ఒక ఉద్యమం, పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది. లెనిన్ అన్నకాలం నుంచి ఒక నరోనోడిక్ అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం, రైతాంగ ఉద్యమం నడుస్తూ ఉంది. రైతులు విప్లవానికి, మార్పుకి శోధక శక్తులు. రైతులు ప్రపంచాన్ని మార్చేస్తారు, రైతులు విప్లవానికే ముందుంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రష్యాలో, ఏ దేశంలో అయినా మెజారిటీ రైతాంగం ఉంటారు కాబట్టి రైతులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉంటారు, వాళ్ళు విప్లవతత్వం కలిగి ఉంటారు, వాళ్ళు పోట్లాడతారని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే అతివాద ఉద్యమం బయలుదేరింది. దాన్ని కాదు, రైతుకి ఆ శక్తి లేదన్నాడు. రైతుకి విప్లవానికి నాయకత్వం వహించే శక్తి ఉండదని చెప్పేశాడు. ఎందుకంటే రైతుకి భూమి 1 సెంటో 1/2 సెంటో ఉంటే వాడికి ఆ భూమి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నాది అంటూ సొంత ఆస్తి వాడికి కూడా ఉంటుంది కాబట్టి తెగించి పోట్లాడే శక్తి లేదు. అందుకని విప్లవానికి రైతాంగం నాయకత్వం వహించలేదని చెప్పేసి ఆ నరోనోడిక్ వాళ్ళు చేసేటువంటి ఒక అతివాద ఉద్యమాన్ని వెనక్కి మళ్ళించి దీనికి ఖచ్చితంగా శ్రమను అమ్ముకునేవాడు, పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి కార్మిక వర్గం దీనికి నాయకత్వం వహించగలదు. కాబట్టి కార్మిక వర్గ నాయకత్వాన రైతులు వాళ్ళకి మిత్రులుగా ఉంటారు. దే ఆర్ ద ఫ్రంట్స్ ఆఫ్ ద పీపుల్. నాయకత్వం మాత్రం కార్మిక వర్గం అని చెప్పడానికి 2వ పుస్తకాన్ని, అంటే మొదటేమో ప్రజలు అంటే ఒక నిర్వచనం తీసుకురాగలిగాడు. 2వ పుస్తకం ఆయన రైతాంగంలో ఉన్నటువంటి అనేక, మళ్ళా దాంట్లో సెక్షన్స్ ఉన్నాయి. ధనిక రైతులు, పేద రైతులు, భూస్వాములు, అక్కడి నుంచి అనేక మంది ఉన్నారు. కాబట్టి రైతాంగంలో ఉన్నటువంటి వర్గాలు ఏంటి, రైతాంగంలో ఉన్నటువంటి పేద రైతు యొక్క ఆవశ్యకత ఏంటి, అట్లా ఆ స్ట్రేటాన్ని మొత్తాన్ని గురించి విశ్లేషిస్తూ ఇవి 2 పుస్తకాలు ఆయన యొక్క ఫిలాసఫీని, ఆయన ఆర్గనైజేషన్ని, ఇంకా చెప్పాలంటే ఆయన మహోన్నత మానవతావాది. లెనిన్లో 3 అంశాలు మనకు కనపడతాయి. ఈజ్ ఎ ఫిలాసఫర్, ఒక సిద్ధాంతకర్త కనపడతాడు. రెండోదేంటి, ఆయనలో ఒక నిర్మాణ దక్షత, ఆర్గనైజేషన్, దాని గురించి కూడా మనకి ఆ పుస్తకంలో, అంటే ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, పేద రైతుని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ధనిక రైతుని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, మిడిల్ క్లాస్ రైతుని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, దీంట్లో నుంచి వ్యవసాయ కార్మికుడు. కాబట్టి ఈ 4 స్ట్రేటాలను గురించి అప్పుడు దాకా గురించి లోతైన అవగాహన లేనటువంటి రష్యన్ సమాజాన్ని, రైతాంగంలో ఉన్నటువంటి 4 సెక్షన్స్ గురించి ఆ పుస్తకంలోకి, వాళ్ళల్లో కూడా ఎప్పుడు విప్లవంలో ఏ పాత్ర పోషిస్తారని కూడా చెప్పేశాడు. గ్రామీణ పేదలు, రైతాంగాన్ని గురించి అప్పటికి 2వ పుస్తకం వచ్చింది. కాబట్టి రష్యన్ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల గురించి లోతైన అధ్యయనం ఆయన
23వ సంవత్సరం నాటికే, తను 23వ సంవత్సరం నాటికే పూర్తి చేశాడు. ఇందాక మన శ్రీకాంత్ చెప్పినట్టు అక్కడ నుంచి మార్క్సిజాన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట వర్గాలని నిర్దిష్ట సమయంలో నిర్దిష్టంగా ఎట్లా వాళ్ళని విప్లవీకరించాలని చెప్పేసి ఆ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఆయన తర్వాత ప్రతి సందర్భంలో ఆయన బుక్లెట్ విడుదల చేశాడు. అంటే కీలకమైనటువంటి సమయంలో అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్న దాంట్లో ప్రతి సందర్భంలో కూడా ఆయన ఒక్కొక్క పుస్తకాన్ని విడుదల చేసిపోయాడు. ఇప్పుడు మనం 14 పుస్తకాలు ఆయన విప్లవం నాటికి 14 సంవత్సరాల్లో 14 పుస్తకాలు విడుదల చేశాడు. దాంట్లో మొదటిది నేను చెప్పినటువంటి బుక్, రెండోదేమో ఆయన ప్రజలకు మిత్రులు ఎవరో శత్రులు ఎవరో, మూడోది అప్పుడు కార్మిక వర్గం ఏం చేయాలని చెప్పేసి 1902 నాటికి ఈరోజు కార్మిక వర్గం ఏం చేయాలి, ఏమి చేయాలనే పుస్తకం. అదే కొంచెం ఎక్కువగా పేజీలు ఉన్నటువంటిది. వాట్ ఈజ్ టు బి డన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన నిర్మాణంలో కీలకమైన సమస్య వచ్చినప్పుడల్లా చాలా లోతైన అధ్యయనం ఆయనకు ఉపయోగపడింది. అందుకనే నిర్దిష్ట పరిస్థితుల్ని నిర్దిష్టంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఇక్కడ మనకు కూర్చున్నటువంటి వాళ్ళకి చాలామందికి మార్క్సిజాన్ని జనరల్గా అధ్యయనం చేయటం తప్పితే ఆ నిర్దిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశంలో మనం ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, భారతదేశంలో ఏ వర్గాలు ఏ పాత్ర పోషిస్తున్నాయి, అనేక వర్గాలు, అనేక వైరుధ్యాలు, అనేక విశ్లేషణలు, ఇవన్నీ లోతైన సమాచారం లేకుండా మనం విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. కాబట్టి ఆయన ఆ మొదట రష్యన్ సమాజాన్ని లోతైన విశ్లేషణ తన 23వ ఏట నాటికే 25 సంవత్సరాల పూర్తయ్యే కాలంలోనే చాలా లోతైన అధ్యయనం చేయగలిగాడు. కాబట్టి ప్రతి సందర్భంలో కీలకమైనటువంటి సమస్యలు తలెత్తైనప్పుడు అనేక వాగ్వివాదాలు కూడా వచ్చినాయి, ఆయన మీద విమర్శలు వచ్చినాయి. వాటన్నిటిలో కూడా ఒక్కోటి ఒక పాంప్లెట్ని విడుదల చేసినట్టు కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ప్రజల్ని ఎప్పటికప్పుడు తయారు చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి 1902లో ఏమి చేయాలనే పుస్తకం ఈరోజు కూడా మనకు శిరోధార్యం. అది ప్రతి దేశంలో, ఇప్పుడు భారతదేశంలో కూడా మనకి అనేక ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. ఈ దేశాన్ని మనం అధ్యయనం చేయటంలో ఎంత, నాకు తెలిసి మన విప్లవకారులు హోల్ టైమర్స్ మొత్తం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెంట్రల్ కమిటీలు స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపులు జయప్రదం చేయటం తప్పితే నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ పేటలో, నీ జనంలో ఏ అంశం ముందుకు వస్తుంది, ఆ లోకల్ ఇష్యూస్ ఏంటి, లోకల్ జనం ఏంటి, వాళ్ళ మైండ్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అనే దాన్ని మనం మర్చిపోయాం. అంటే ఒక మెకానికల్గా పై కమిటీ పిలిపించింది, ఆ పిలుపుని జయప్రదం చేస్తే అయిపోయింది. అంటే ఆ మెకానికల్ అవుట్లుక్ ఉన్నటువంటి ఉంటే మార్క్సిజం ముందుకు వెళ్ళదు, అది విప్లవీకరించబడదని చెప్పేసి ఆయన అంత లోతైన నిర్దిష్టంగా ప్రత్యేక అంశాలు జనరాలిటీలో నుంచి పర్టికులారిటీలోకి వచ్చాడు. జనరల్గా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని చాలామంది చెబుతూ వచ్చారు, వల్ల వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని పడికట్టు పదాలతో ఉపయోగించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈయనకన్నా ముందు ప్లెహనోవ్ పెద్ద మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త, లీబ్నిక్ పెద్ద మార్క్సిస్ట్ సిద్ధాంత, బెర్న్స్టీన్ జర్మన్ ఆయన పెద్ద మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త. అప్పటికే జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీలు, ఫ్రాన్స్ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ముందుకు వచ్చినాయి. ఇటలీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచాన్ని ఉర్వతలోకి ఇచ్చింది, పార్లమెంట్లకు కూడా వెళ్ళారు. మొదట జర్మన్ ఇటలీలో పార్లమెంట్లో మన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఎన్నిక కూడా అయ్యారు, ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీలు చేయలేని పనిని ఈయన ఒక వెలుగుబడినటువంటి సామ్రాజ్యవాద దేశంగా ఉన్నటువంటి రష్యాలో ఆ నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేయగలిగాడు. నిర్దిష్ట స్లోగన్, ఆ రైట్ స్లోగన్ రైట్ సమయంలో ఇవ్వగలిగాడు. అది మార్క్స్ నుంచి, అది ఎంగెల్స్, లెనిన్ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది.
టైంలో రైట్ స్లోగనం ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది సరైన కాలంలో. మామూలుగా మనం నినాదాలు ప్రజల నినాదాలుగా మారకపోతే వాటికి భౌతిక శక్తి లేదన్నాడు. కాబట్టి భౌతిక శక్తి అంటే వాడు ఆయుధాన్ని తీసుకొని పోరాడేదానికి సిద్ధపడేటువంటి శక్తి రావాలంటే ఆ నిత్య నినాదం ప్రజల్ని ఆవహించాలి. అప్పుడు దాకా పాలక వర్గాల సిద్ధాంతంగా ఉన్నటువంటి పాలకవర్గ భావజాలంగా ఉన్నటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల భౌతిక శక్తిగా మార్చినటువంటి చరిత్ర లెనిన్. కాబట్టి ఏం చేయాలి అనే దాంట్లో ఆయన పెద్ద చర్చ ప్రారంభించాడు. అప్పుడు దాకా రష్యాని ఒక భూతం ఆవహించింది. ఆ భూతం ఏంటంటే ఆర్థిక పిడివాదం. ఒక ఆర్థిక పిడివాదం. ప్రజలు సద్యోజనితంగా అంటే స్పాంటేనియస్గా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పోట్లాడతారు. మనం చేయగలిగింది ఏమీ లేదు. స్పాంటేనిటీ మీద ఆధారపడి ఉంది. వాళ్ళు వచ్చి పోట్లాడతారు, అప్పుడు మనం సహాయం చేయటమే. మనం ముందుగానే ప్లాన్లు, ప్రచారం, ఆందోళన ఇట్లాంటివన్నీ ఏం అవసరం లేదు. దీనికి పార్టీ నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎప్పుడు పోరాటానికి దిగితే అప్పుడు మనం వాళ్ళ అంటే తోక పట్టుకు సిద్ధాంతం అంటారు. టైం ప్రజలకి తోక సిద్ధాంతం తోకలుగా మారిపోయేంటి పరిస్థితి. ఆ స్పాంటేనిటీ వద్దు. మనం ముందుగానే ప్రజల్ని సంసిద్ధం చేయాలి, ఒక ప్లాన్ ప్రకారం ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మొట్టమొదట ఏం చేయాలనే దాంట్లో ప్రచార, ఆందోళన, నిర్మాణ పోరాట రూపాలని ఆయన మొత్తం దానికి ఒక పత్రిక అవసరము అని చెప్పేసి మొత్తం పత్రిక యొక్క అవసరాన్ని గురించి చెప్పాడు. ఈ క్రమంలోనే లెనిన్ మీద పార్టీలో పెద్ద విమర్శ వచ్చేసింది. పెద్ద విమర్శ అంటే పార్టీలో దాదాపు మెజారిటీగా ఉన్నటువంటి ఆనాటి నాయకులు ఈ లెనిన్ అంతా కూడా మన కార్యకర్తల్ని, నాయకుల్ని అందరిని కూడా ఒక మిషన్లో బోల్టులాగా తయారు చేస్తున్నాడు. బోల్ట్లు బిగించేసినట్టు మిషన్లో మనల్ని అందరిని కూడా చట్రంలో ఇమిట్ చేసి ఒక నిర్మాణ చట్రంలోకి తీసుకెళ్ళి ఆ చట్రంలో బిగించేసి మనల్ని ఎవరిని కూడా స్వేచ్ఛ ఇదన్నీ లేకుండా చేసేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద విమర్శ చేశారు. అంటే అర్థం ఏంటి? మొట్టమొదట ఈయన పార్టీ అవసరాన్ని గురించి, పార్టీ నిర్మాణాన్ని గురించి, అప్పుడు దాకా పార్టీ అవసరం, నిర్మాణం వాటిని గురించి ఎవరు మాట్లాడినటువంటి సందర్భంలో ఈయన పార్టీ అవసరాన్ని, నిర్మాణాన్ని గురించి ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఏం చేయాలనే దాంట్లో ఆయన ఆర్గనైజేషన్ అంటే గొప్పతనం అది. ప్రపంచంలో వర్గ పోరాటం, ఆర్థిక పోరాటాలు నిరంతరం ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోట్లాడతారు. మన దేశంలో కూడా రైతాంగం రోడ్డు మీదకి వచ్చి పోట్లాడింది. వాళ్ళు పోట్లాడే క్రమంలో మనం వెళ్ళి వాళ్ళ వెనక చేరి తోకల్లాగా చేరటం కాదు. దాన్ని ఒక పార్టీ నిర్మాణయుత పద్ధతుల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ నిర్మాణాన్ని గురించి మొట్టమొదట పార్టీ అవసరము, దానికి ఒక బోల్షివిక్ పార్టీ, ఒక నిర్మాణితమైనటువంటి పార్టీ అవసరం అని చెప్పేసి అప్పుడు పార్టీకి అవసరం, పార్టీ దాని ఎట్లా ఉండాలనేది, ఆ కార్మిక వర్గం అగ్రగామి దళంగా ఎట్లా ఉండాలి, దాన్ని ఎట్లా సంఘటితపరచాలి, అది ముఠాలు లేని పార్టీగా ఎట్లా ఉండాలి, ఒక రకంగా మెన్షివిక్కుల్ని వెనక్కి నెట్టడానికి. మొదట మెన్షివిక్కులు మెజారిటీగా ఉన్నారు, ఎవరు లెనిన్కి వ్యతిరేకంగా. వాళ్ళు 28 మంది మెన్షివిక్లు, లెనిన్ అనుసరించే వాళ్ళు 22 మాత్రం. 22 ఈయన మైనారిటీలో పడ్డాడు. పార్టీ సభ్యుడు ఎట్లా ఉండాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. పార్టీకి ఎవరైనా ఆర్థిక సహకారం చేస్తే చాలు పార్టీ సభ్యుడు ఇవ్వచ్చు అని అన్నారు మెన్షివిక్లు. ఆర్థిక సహకారం అంటే ₹4, ₹1 డబ్బు ఇచ్చేస్తే అయిపోయింది, వాడు పార్టీ సభ్యుడిగా ఉండొచ్చు అని చెప్పేసి ఒకటే గిట్వై ఆర్థిక సహకారం చేసి పార్టీ అంటే ఓకే అంటే చాలు వాడికి సభ్యత్వం అవచ్చు అని మెన్షివిక్లు పెట్టారు. నువ్వేమి చట్టంలో బిగుతున్నావు? అప్పుడు లెనిన్ ఏం చేశాడంటే ఆర్థికంగా రూపాయి ఇచ్చేవాడు సభ్యుడు కాదు, వాళ్ళ దాంట్లో మన రూపాయి అంటాం, వాళ్ళ దాంట్లో వేరే రూబులు అంటారు. కాబట్టి అది కాదు మనకు కావాల్సింది, పార్టీ సభ్యుడికి ఇది మినిమం కర్తవ్యం. ఒకటి సిద్ధాంతం పట్ల, సమాజం మార్చే దాని పట్ల వాడికి విశ్వాసం కలిగి ఉండాలి. అంటే
పార్టీ కార్యక్రమాన్ని ఆమోదించాలి. రెండోది పార్టీ ఏదో ఒక ప్రజా సంఘంలో ఖచ్చితంగా పనిచేయాలి. పార్టీ పోరాటంలో ఎక్కడో దగ్గర పాల్గొనాలి. మన పత్రికని నిరంతరం చదువుతూ ఉండాలి. మనం ఇప్పుడు పెట్టినటువంటి 4 కండిషన్స్ ఆ రోజే లెనిన్ ఈ 4 చదవకుండా కానీ వాళ్ళేంటి పార్టీలో గుంపుగా తయారు చేయాలి. ఎవడొచ్చిన సమ్మెలో పాల్గొన్నాడు కూడా పార్టీ సభ్యుడే, డబ్బులు ఇచ్చినాడు పార్టీ సభ్యుడే. నువ్వేంటి ఇట్లాంటి చట్టం పెడుతున్నావు? ఇది కుదరదు. కాబట్టి పార్టీ నిర్మాణానికి కావాల్సినటువంటి పెద్ద చర్చ సభలో జరిగి మెన్షివిక్లు బోల్షివిక్లు విడిపోయారు. అయినా లెనిన్ ఏం బాధపడలేదు. తాత్కాలికంగా నేను మైనారిటీలో ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు నా మార్గానికే చాలా ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆ రోజు దాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి 1905 విప్లవం తర్వాత అందరికీ అర్థమైపోయింది ఏంటి, పార్టీ అనేది నిర్మాణయుతంగా నడిపే పార్టీ లేకపోతే ఏ విప్లవం జయప్రదం కాదు. అంటే సబ్జెక్టివిజం, దాని కట్టలు జనం, ప్రజలు పోట్లాడకుండా, ప్రజలు దాన్ని నిర్మాణం చేసుకోకుండా. కాబట్టి విప్లవ పార్టీకి విప్లవ నిర్మాణం లేకుండా అది అసలు పోరాటమే కాదు, విప్లవాన్ని కూడా ముందుకు తీసుకుపోలేదు. కాబట్టి పార్టీ అవసరాన్ని గురించి అప్పుడు పెద్ద చర్చ జరిగి 1905 నుంచి 1914 వరకు మెన్షివిక్లు బోల్షివిక్లుగా పార్టీ 1914కి లెనిన్ మెజారిటీ స్థానానికి. పత్రిక పెట్టేదాంట్లో కూడా తేడా, పత్రికే అవసరం లేదంటారు వాళ్ళు. నువ్వు నిజలేస్తే ఒక పుస్తకం రాసేస్తావు, నీకేం పని లేదా? ఈ పుస్తకం చదివి ఎవడో వస్తాడు. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు, పత్రిక అవసరం లేదు, నిర్మాణం అవసరం లేదు. సమ్మె చేసిన వాడినల్లా, ఉద్యమంలోకి వచ్చిన వాడినల్లా, డబ్బులు ఇచ్చిన వాడినల్లా, అది ఒక పార్టీ గుంపులాగా మార్చేసినటువంటి నుంచి పార్టీ నిర్మాణాన్ని. అందుకనే లెనిన్ ఈజ్ ద ఆర్గనైజర్. ఆయన ఫిలాసఫరే కాదు, రెండవ స్థానంలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ని, బోల్షివిక్ పార్టీని చివరిదాకా నడిపినటువంటి చరిత్ర ఆయన. అప్పుడు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, అసలు కమ్యూనిస్ట్ పార్టీ అనే పదం కూడా లేదు అప్పుడు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి చెప్పారు. దీని మీద ఒక వర్గం తిరుగుబాటు చేసి మెన్షివిక్లుగా పెద్ద దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసినటువంటి వాళ్ళు చివరికి 1905 విప్లవం అది ఫెయిల్ అయిన తర్వాత పార్టీ అవసరాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకొక వారం అతివాదం, అంటే సోషలిస్టు రెవల్యూషనరీస్. వాళ్ళ అతివాదం ఏంటంటే, అసలు నువ్వెందుకు సోషలిస్ట్ విప్లవాన్ని గురించి మాట్లాడతావు? రష్యాలో సోషలిస్ట్ విప్లవం అనేది ఇప్పుడు అవసరం కాదు. ఇక్కడ ముందు జార్జ్ చక్రవర్తి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ముందు పెట్టుబడిదారీ సమాజం అభివృద్ధి కావాలి. పెట్టుబడిదారీ సమాజం తనంతటి తానుగా అది సోషలిస్ట్ విప్లవంగా తర్వాత మారుద్ది. నువ్వు ఇప్పుడే సోషలిజాన్ని గురించి ఎందుకు మాట్లాడతావు? కాబట్టి ఈ పెట్టుబడిదారుడు అదే జార్జ్ చక్రవర్తి పోయి పెట్టుబడిదారులు ఆర్థికవాదం ముందుకు వచ్చేసి దాని చుట్టూ తిప్పారు.